హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము తెలంగాణ స్టేట్ నుంచి అయితే గ్రూప్ 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అని అవ్వడం అయితే జరిగిందండి. అయితే మీరు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి అని ఈ వీడియోలో అయితే చెప్తాను. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 1363 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగిందండి. ఏదైనా మీ దగ్గర డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అప్లై ప్రాసెస్ అనేది ఇక్కడైతే నేను చెప్తానండి. మీరు మొబైల్ ఫోన్లోనే అప్లై అనేది చేసుకోగలరండి. నేను చెప్పిన విధంగా మీరు చేసుకుంటే మీ మొబైల్ ఫోన్లోనే మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఫస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుందండి. అక్కడ నుంచి అయితే మీరు ఈ పేజ్లోకి అయితే వస్తారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే గ్రూప్ 3 సర్వీస్ అనేది ఇక్కడైతే మీరు దీనిపైన ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుందండి. దానిపైన క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. తర్వాత కింద చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 3 సర్వీస్ అనేది ఇక్కడ దీనిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు లాస్ట్ డేట్ అనేది February 23 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇలా అయితే వస్తుందండి. అయితే ఇక్కడ మీరు ఫస్ట్ అనేది మీరు ఇక్కడ ఓటీఆర్ అనేది కంప్లీట్ అనేది చేసుకుని ఉంటే ఇలా అయితే వస్తుంది. దీంట్లో అయితే మీరు మీ ఓటీఆర్ ఐడి అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత గెట్ ఓటీపీలో అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి. అదైతే ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ చేసి వెరిఫై ఓటీపీలో అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అండ్ తర్వాత ఇలా అయితే చూపిస్తుందండి. ఇక్కడ మీరు ఇది అప్లై చేసే ముందు అయితే మీరు నోటిఫికేషన్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. క్లిక్ హియర్ టు నోటిఫికేషన్లో వెళ్ళైతే మీరు చూసుకోవచ్చు. ఒకవేళ చూసుకునే వాళ్ళైతే ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అనేది ఇక్కడ టిక్ చేసిన తర్వాత ఇండియన్ సిటిజన్ అంటే ఇక్కడ ఎస్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఓటీఆర్లో ఫిల్అప్ చేసిన మీ డీటెయిల్స్ అయితే చూపిస్తుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అన్నీ కరెక్ట్ ఉందా లేదా అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మీరు ఏదైనా రాంగ్గా ఫిల్అప్ చేసి ఉంటే అవైతే మీరు ఓటీఆర్ ఎడిట్లో వెళ్ళైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంతా ఓకే ఉంటే ఇక్కడైతే మీరు కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ డిస్టిక్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ డిస్టిక్ నుంచి ఉన్నారనేది ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీకు మండలం అనేది రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ హౌస్ నెంబర్, ఆ తర్వాత విలేజ్ నేమ్. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్ ఒకటి మ్యాండేటరీ అండి, కంపల్సరీగా అయితే ఉంటుంది. ఇక్కడ తెలుగు ఉర్దూలో మీరు రాస్తారనేది ఇక్కడైతే మీరు చూసి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేశారా లేదా ఈక్వలెంట్ బ్యాచిలర్ డిగ్రీ చేశారా ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డిగ్రీలో అనేది మీకు కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది ఒకటైతే కలిగి ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే నో పైన ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే డిగ్రీలో అనేది మీకు కంప్యూటర్ అనేది ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఆఫీస్ ఆటోమేషన్, అదేవిధంగా ఈ పీసీ మెయింటెనెన్స్, ట్రబుల్ షూటింగ్, వెబ్ డిజైనింగ్ సర్టిఫికేట్ అలాంటి కోర్సు మీరు చేసి ఉంటే డిగ్రీ తర్వాత ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే నో పైన ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు డిగ్రీ ఆర్ట్స్ నుంచి, సైన్స్ నుంచి, అదేవిధంగా కామర్స్ నుంచి చేసిన తర్వాత అయితే పీజీ అనేది కంప్యూటర్ కోర్సులో మీరు చేసిన వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ నో పైన ఇవ్వాల్సి అయితే ఉంటారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే అదేవిధంగా ఇక్కడ మీరు టెక్నికల్ ఎగ్జామ్ ఇన్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్లో అని అడిగారు ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు ఎలిజిబిలిటీ పోస్ట్లో అని ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడైతే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. డిగ్రీ డీటెయిల్స్ అనేది మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యారో ఆ డేట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది మీరు ఏ కాలేజ్లో చదివారో ఆ కాలేజ్ నేమ్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ యూనివర్సిటీ నేమ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యారో అయితే ఇక్కడ మీరు చూస్ అయితే చేసుకోండి. తర్వాత డిస్టిక్ అయితే ఇక్కడ మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ డిస్టిక్లో చదివారనేది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడైతే ఒకటి గమనించాల్సి అయితే ఉంటుందండి. మీకు అయితే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే. ఆ తర్వాత ఎస్ ఇచ్చిన తర్వాత కూడా చూస్ ఫైల్లో వెళ్ళైతే మీరు ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే జేపీజీ కానీ జేపీఈజీ, పిఎన్జీ, పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 40 to 500 KB లోపు అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ పైన ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ అనేది ఓన్లీ మీ డిస్టిక్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే దగ్గర అయితే పడుతుంది. ఆ తర్వాత ప్రతిదీ అయితే చూసి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సో గైస్ ఇలా ప్రతిదీ అయితే మీరు ఇక్కడ చూసి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ డిక్లరేషన్ ఇక్కడ ఇచ్చిన తర్వాత అయితే ప్రివ్యూలో అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు అయితే పేమెంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడైతే మీరు సేవ్ అండ్ పే నోలో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏదైనా రాంగ్గా ఫిల్అప్ చేస్తే ఎడిట్లో వెళ్ళైతే మీరు మళ్ళీ ఎడిట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, విధంగా అదర్ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఫీజు అయితే పే చేయొచ్చండి.
ఫస్ట్ మీ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఎక్స్పైరీ డేట్ అనేది ఇవ్వండి. తర్వాత CVV నెంబర్ ఇచ్చిన తర్వాత మీ కార్డ్ పైన మీ నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చి మేక్ పేమెంట్లో వెళ్ళైతే మీరు చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ తర్వాత ఇక్కడైతే మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా రావడం అయితే జరుగుతుందండి. ఆ తర్వాత ఇక్కడ మీ ఫామ్ కూడా సక్సెస్ఫుల్గా రావడం అయితే జరుగుతుంది. మీ డీటెయిల్ అయితే ఇక్కడ చూపిస్తుందండి. తర్వాత క్లిక్ హియర్ టు డౌన్లోడ్ PDFలో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి అయితే మీ ఫామ్ కూడా మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.